హలో హాయ్ అందరికీ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఇవాళ టాపిక్ ఏంటంటే మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా ఏపీలో డీజీపీని ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ మీద కొన్ని అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. అవి ఏంటి అంటే, ఒక ప్రతిపక్ష నాయకులు సంబంధించిన వ్యక్తులు ఈసీని శాసించే స్థాయిలో, అంటే ఎన్నికల కమిషనే కదా ట్రాన్స్ఫర్ చేసింది, అది కూడా అమిత్ షా ఫోన్ చేసి చెప్తేనే ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఒక ప్రతిపక్ష, అంటే ఏపీలో ప్రతిపక్ష నాయకులు ఒక ఈసీని శాసించే స్థాయి ఉన్నప్పుడు, రేపు వాళ్ళు ఓడిపోతున్నారు, ఎలక్షన్లు అయిన తర్వాత రేపు వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళకి తెలిసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ద్వారా స్ట్రాంగ్ రూముల్లోకి ఈవీఎంలు, అంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న ఈవీఎంలు, జనసేనకి అనుకూలంగా ఉన్న ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోకి పంపించడానికి ఏముంది? అర్థమైంది. ఇప్పుడు ఎవరైనా అధికారం రావాలని చూస్తారు. మనం అధికారం కోల్పోతున్నామని తెలిసినప్పుడు, మన చేతిలో అధికారం ఉన్నప్పుడు, అంటే ఈసీ తన చేతిలో ఉన్నప్పుడు, వాళ్ళు ఈవీఎంలు తమకు అనుకూలంగా స్ట్రాంగ్ రూముల్లోకి పంపించి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికైతే మనకైతే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన పరిణామం, అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా ప్రతిపక్ష, ఇప్పుడు ఏపీలో కూటమికి ప్రతిపక్షంగా ఉండు, అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన ఓడిపోతున్నాడని తెలిసినప్పుడు ఈసీకి ఆజ్ఞ, అంటే ఈసీ చెప్తేనే కదా డీజీపీని ట్రాన్స్ఫర్ చేసింది. అలాంటప్పుడు ఈసీకి చెప్పి ఒక 4 ఈవీఎంలు, ఎక్కడైతే టీడీపీ ఓడిపోతుందో, జనసేన ఓడిపోతుందో, బీజేపీ ఓడిపోతుందో, ఆ ఈవీఎంలలో వాళ్ళకు అనుకూలంగా ఈవీఎంలు పెడితే రేపు వైసీపీకి ప్రజలు అనుకూలంగా ఓటేసినా కానీ వైసీపీ ఓడిపోవడానికి అయితే క్లియర్గా ఛాన్స్ ఉంది. ఈ యొక్క సమస్య అనేది ఏపీలో ఒక సంచలనం సృష్టించబోతుంది. దీనిని వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈసీఏ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు రేపు ఈవీఎంలు మార్చడం ఉంది, డీజీపీని మార్చిన వాళ్ళు ఈవీఎంలు మార్చడం పెద్ద లెక్క. ఏదేమైనా కానీ ఈ విషయం రాబోయే రోజులకు పెద్ద సంచలనంగా మారుతుంది. మరియు ఈసీ యొక్క, అంటే ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్ర వ్యవస్థ మీద చాలా డౌట్లు ఉంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి చెప్తే ఒక డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారంటే ఆ ఈసీ తన యొక్క ఎంత మేరకు స్వతంత్రంగా పనిచేస్తుంది అనేది అనుమానాలు అయితే మనకైతే క్లియర్గా తెలుస్తున్నాయి. ఓకే, మరి థ్యాంక్ యూ.